కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో తెల్లవారుజామున బిహార్ రాష్ట్రం నుండి వచ్చిన కూలీ వృద్ధి దంపతులు ఇంట్లో చొరబడ్డారు. దాడికి యత్నించాడు. వృద్ధుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు వచ్చి బిహార్కు చెందిన వ్యక్తిని ఇంట్లో నుండి బయటకు తీసుకువచ్చి చెట్టుకు కట్టేశారు. అమ్మ బాగున్నావా అన్నాడు. నేను మీ గ్రామ కార్యదర్శిని అని నమ్మించాడు. 4,000 రూపాయల పెన్షన్ మంజూరైందని చెప్పాడు. పెన్షన్ డబ్బులు రావాలంటే బ్యాంకులో కొంత డబ్బు కట్టాలని చెప్పాడు. డబ్బులు లేవని వృద్ధురాలు చెప్పడంతో బంగారం కుదవపెట్టి తెస్తానని చెప్పడంతో నమ్మిన వృద్ధురాలు చెవుల కమ్మలు ఇవ్వడంతో పారిపోయాడు దుండగుడు. ఈ మోసం కరీంనగర్ జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సామాజికవేత్త, రక్తదాన సాధనకర్త, ప్రాణదాత కట్కం గణేష్తో పాటు మరికొద్ది మంది రక్తదాతలకు ఆత్మీయంగా ఘన సన్మానం చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని 21, 22, 23 వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో కలిసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం జరిగింది. వేములవాడ రాజన్న గోశాలలో 40 సిబ్బంది నియామకం జరిగింది. త్వరలో నియామక పత్రాలు అందజేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం, రాజీ మార్గమే రాజమార్గమన్న న్యాయమూర్తులు. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.